హాయ్ అండి, మీ ముందుకు వచ్చేసాను గోంగూర పప్పుతో. గోంగూర కుక్కర్ తీసుకొని పప్పు వేసుకొని కొంచెం మంచిగా కడిగి దానిలో కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఒక పిడికడంత పెసరపప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే చిక్కగా బాగా అవుతుందన్నమాట. తర్వాత కొన్ని వాటర్ వేసేసి దాన్ని మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో గోంగూర వేసేసి పచ్చిమిర్చి గ్రైండ్ వేసుకోవాలి. మొత్తం మంచిగా వేసుకొని వాటర్ పోసి మంచిగా విజిల్కి ఉడకబెట్టాలి. ఒక 3-4 విజిల్లు రావాలి, ఇంకెక్కువనే రావాలి. పప్పు మెత్తగా ఉడకాలన్నమాట. గోంగూర కొంచెం పులుపు కదా, అది అంతగా ఉడకదన్నమాట, ఎక్కువసేపు ఉంచాలి. అందులో పసుపు కూడా వేయాలి. పసుపు అన్నీ అందులోనే వేయాలి. పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, గోంగూర, పప్పు వేసి విజిల్కి పెట్టాలి. 3 విజిల్స్ పెట్టాలి. కానీ ఎంతైనా గోంగూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది, ఎలా చేసుకున్నా టేస్ట్ అవుతుంది. ఒక 3 విజిల్లు రావాలి. మీరేం చేశారు, తిన్నారా అందరూ? 3 విజిల్లుతోని ఉడికిపోయింది. చూడండి ఎలా ఉడికిందో. గోంగూర పప్పుకు చపాతి కానీ జొన్న రొట్టె కానీ పెట్టుకొని తినాలి, చాలా సూపర్గా ఉంటుంది. దాన్ని పోపేసుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టి దానిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఆవాలు జీలకర్ర వేసి వేగించాలి. కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి. ఎండుమిర్చి కూడా వేయాలి, నేను మర్చిపోయాను. తర్వాత అయిన పోపును దానిలో వేసి ఇందాక పప్పు ఉడకపెట్టుకున్నాం కదా, దానిలో వేసి కలపాలి. మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత దానిలో సాల్ట్ వేయాలి. ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసుకుంటే అది పులుపు కదా, మొత్తం ఉడకదనమాట. అందుకే ఫైనల్గా వేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు వేసుకొని మంచిగా కలిపి కొద్దిసేపు ఉంచితే ఇంకా పప్పు బాగా అవుతుంది. ఇంకొంచెం లిక్విడ్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే రోటీకి జొన్న రొట్టెకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో అందు గురించి అని ఎక్కువ వాటర్ పోయలేదు నేను. ఇంకా లిక్విడ్గా కూడా చేసుకుంటారు, నేను లిక్విడ్గా చేయలేదు. మంచిగా కలపాలి. దానిలో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయద్దు, పైనుంచే వేయాలన్నమాట ఆనియన్స్. అట్లా గోంగూర పప్పులో మాత్రమే అట్లా వేసుకొని తింటాం అన్నమాట. ఎందుకంటే ఆ గోంగూరకు ఆనియన్